గోమూత్ర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అంటూ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్ డిఎంకే ఎంపీ సెంధిల్ కుమార్. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. ఎందుకు అటువంటి కామెంట్ చేసినట్టు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? గోమూత్ర రాష్ట్రాలు అని అంటే తర్వాత డిఎంకే ఇచ్చిన వివరణ ఏంటి అంటే గోమూత్రాన్ని గోవు ఆధారంగా పాలిటిక్స్ చేసే రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది అని. సో అంటే హిందుత్వ అనే అంశాన్ని ముందు పెట్టి బీజేపీ గెలుస్తుందని. అక్కడి వరకు నిజం. అది హిందుత్వాన్ని ఈసారి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీని గెలిపించింది, అనుమానం లేదు. కానీ ఆ హిందుత్వలో ఒక భాగము ఆ గోవు చుట్టూ రాజకీయం కదా, అది మేము అన్నది అంటున్నారు. కానీ ఆ భాష వాడే పద్ధతి అబ్జెక్షనబుల్. ఎందుకంటే ఈ దేశంలో కోట్లాది మంది గోవును గౌరవిస్తారు, పూజిస్తారు. అందువల్ల ప్రజల భావాలను గౌరవించడం కూడా ఒక సంస్కృతి అవుతుంది. అందువల్ల ఆ రకమైన వ్యాఖ్యలు కావాలంటే హిందుత్వ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది, ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు. అంటే మతపరమైన అస్తిత్వం బలంగా ఉన్న చోట, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది, ఇలాంటి కామెంట్లు చేస్తే చేయొచ్చేమో. కానీ దాన్ని అట్రిబ్యూషన్ గోమూత్ర రాష్ట్రాలు అని ముద్ర వేయడం అనేది ఎక్కడా కరెక్ట్ కాదు. అది దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అయితే ఇలాంటి వాదనలు కేవలం డిఎంకే నాయకులే చేస్తున్నారు. అప్పుడు బీజేపీ తెలివిగా దీన్ని కాంగ్రెస్ పైన నెడుతోంది. కాంగ్రెస్ డిఎంకే మిత్రపక్షాలైనంత మాత్రాన డిఎంకే ప్రతిదాన్ని కాంగ్రెస్ అంగీకరించాలని లేదు కదా. తెలివిగా డిఎంకేనేమో అనలేక కాంగ్రెస్ ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నది అని కాంగ్రెస్ పార్టీ డిఎంకే వ్యాఖ్యలు ఖండించింది. ఇప్పుడు ఒక రెండు రాజకీయ పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పార్టీలన్నీ ఒకే రకమైన అభిప్రాయం ఉంటాయా? సో భిన్నమైన అభిప్రాయాలు బీజేపీ మిత్రపక్షాలకు ఉండవా? అందుకే కూటములు కదా, పార్టీ కాదు కదా. కాంగ్రెస్ డిఎంకే ఒకే అభిప్రాయం ఉంటే రెండు విలీనం అయ్యేవి కదా. ఒకే అభిప్రాయం లేవు కనుకనే విలీనం కాలే. కానీ కొన్ని అంశాలు ఏకాభిప్రాయం ఉంది కనుక కూటమి అవుతుంది. కూటమి పార్టీ వేరు, ఒకే పార్టీలో కూడా భిన్నమైన అభిప్రాయాలు చెప్తారు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ రకమైన భావజాలం ఎవరు చెప్పినా తప్పే. ఇప్పుడు బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ అనే ఎంపీ, మీరు గూగుల్లో కొట్టండి, ఇప్పటికీ దొరుకుతుంది. సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉన్నాం, ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సౌత్ ఇండియన్స్ బ్లాక్గా ఉంటారు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉన్నాం. ఇంతకన్నా రేషియల్ రిమార్క్ ఏమైనా ఉంటుందా? అఫ్కోర్స్ ఆయన కూడా తర్వాత క్షమాపణ చెప్పాడు. మరి ఇప్పుడు డిఎంకే ఎంపీ ఒక అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన, ఖండించాల్సిన మాట అన్నాడు. ఆయన క్షమాపణ చెప్పాడు. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. తరుణ్ విజయ్ కూడా క్షమాపణ చెప్పాడు, అయినా మాట్లాడుకోవాలి కదా. రెండు మాట్లాడుకోవాలి. అందువల్ల ఎవరు కామెంట్ చేసినా అబ్జెక్షనబుల్గా దాన్ని మనం అంగీకరించకూడదు. రేషియల్ కామెంట్స్ కానీ మతపరమైన ప్రెజుడిసెస్ పెంచే కామెంట్లు ఎవరూ యాక్సెప్ట్ చేయకూడదు. యాంటీ హిందీ సెంటిమెంట్ ఉన్నది కనుక ఏది పడుతుంది మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు కదా.